హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోది లేకుండా అక్కడ టూ రివ్యూ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ టైటిల్ కార్డ్ ఏమో మూవీ స్టార్ట్ అయినాక 10 మినిట్స్ తర్వాత అయితే వస్తుంది. నేను ఈ టైటిల్ కార్డ్ గురించి ఎందుకు చెప్పానంటే, మనకి మూవీ బాగున్నా లేకపోయినా మనకి టైటిల్ కార్డ్ హీరో ఎంట్రీ పక్కా కావాలి కాబట్టి. సో అలాగే మన చిన్న బాలయ్య ఎంట్రీ ఏమో మూవీ స్టార్ట్ అయినాక 30 మినిట్స్ తర్వాత అయితే ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రో 30 మినిట్స్ తర్వాత అని. కానీ పెద్ద బాలయ్య సీన్స్ మూవీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో మనకి అంత లాగేం అనిపించదు. సో ఇంకా మనం మూవీ విషయంకి వస్తే, మనం గ్రావిటీ, లాజిక్, ఫిజిక్స్ ఇవన్నీ మర్చిపోవాల్సిందే. ఈ మూవీ మొత్తం బాలయ్య గారి మాస్ యాక్షన్స్ ప్లస్ డైలాగ్స్, ఇంకా హిందూ ధర్మం మీద అయితే నడుస్తుంది. చిన్న బాలయ్య గారి రోల్ అయితే పెద్దగా ఈ సినిమాలో ఏముండదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అంతే. ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక సాంగ్ అయితే పెట్టారు, అది పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. జస్ట్ ఏదో ఒక మాస్ సాంగ్ పెట్టాలి అనే విధంగా అయితే పెట్టారు. ఖచ్చితంగా బాలయ్య పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఆ స్టెప్స్ కి మనం మెచ్చుకోవాల్సిందే. తర్వాత జనాలకి దేవుడి పైన నమ్మకం పోయే ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే మరీ ఓవర్ గా అనిపించింది. ఎందుకంటే ఆ ఒక్క సీన్ తో దేవుడి పైన నమ్మకం పోతుందా అన్నట్టయితే అనిపించింది. ఇంకా మ్యాటర్ లోకి వస్తే, ఇంటర్వెల్ కి ముందు అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, అదైతే ఎక్సలెంట్. కానీ చూసేటప్పుడు అయితే వెపన్స్ పెట్టుకొని కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నట్టయితే అనిపిస్తుంది. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, అఖండ అనేటిది ఒక నార్మల్ వ్యక్తి అయితే కాదు, కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ అయితే కొంచెం కన్విన్సింగ్ గా అనిపించింది. అందరూ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తో చూస్తే అంత ఓవర్ గా అయితే ఏమి ఉండవు ఫైట్స్. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే మన ఆది గారి ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ ఒక గెటప్ లో అయితే చాలా బాగా చూపించారు. కానీ అతనికి ఉన్న శక్తులు అయితే అంత పవర్ఫుల్ గా అయితే చూపించలేకపోయారు. ఎందుకంటే బాలయ్య గారి అఖండ క్యారెక్టర్ ని ఎంతో కొంత ఆపగలుగుతారంటే అదొక ఆది క్యారెక్టర్ కి మాత్రమే ఉంది. ఇక్కడ బోయపాటి శ్రీను గారు విలన్ క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా చూపించకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఇంకా క్లైమాక్స్ విషయంకి వస్తే ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. కానీ మదర్ సెంటిమెంట్ మాత్రం బాగానే కనెక్ట్ చేశారు. కొంచెం ఎమోషనల్ గా అయితే అనిపించింది. ఇంకా బీజిఎం గురించి చెప్పాలంటే ఓవరాల్ గా బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర మాత్రం ఓవర్ బీజిఎం అనిపించింది. ఇంకా మొత్తం మూవీ విషయానికి వస్తే, ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మరి ప్రతి చిన్న విషయం కూడా కెలికి మరీ చూసే అవసరం లేదు. సినిమా లాగా చూడండి. మన బోయపాటి శ్రీను గారి సినిమాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కాబట్టి. ఒకవేళ మీరు సినిమా చూస్తే మీకెలా అనిపించిందో చెప్పండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూడొచ్చు. మరి చూడలేనంత బోరింగ్ అయితే ఏముండదు, బాగుంది. ఇంకా రివ్యూస్, అప్డేట్స్ అండ్ గివ్ అవేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.